బాలా, ఈ డ్రెస్ బాగుందా బాలేదా? అసలు బాలా, ఏంట్రా ఇలా ఓపెన్ గా చెప్పేసా? నువ్వే చెప్పమన్నావు, అందుకే చెప్పాను. హేయ్, ఇప్పుడు ఎందుకు ఈ వేలు చూపించావు? నేను బయలుదేరతాను. సారీ, నేను ఈ నెట్ఫ్లిక్స్ ఓటీటీలో వచ్చినట్టు జాలీ అనే విషయానికి ఇలా చూపిస్తారు కదా, ఆ విధంగా ఊరికే సరదాగా చూపించాను. జనరేషన్ తగ్గట్టు అడాప్ట్ అవుతున్నారా? అయితే వాళ్ళు సినిమాలో చూపించేది మీరు చూపిస్తారు అంతేగా? సారీ, నేర్చుకుంటారు. దయచేసి ఇంకోసారి అలా చూపించుకుని నాకు నచ్చదు. చూపిస్తే నరికేస్తాను. సరే సరే, సారీ, ఇక మీద చూపించును. నీకు పాస్ట్ లైఫ్ లో ఒక లవ్ ఉంది, నాకు పాస్ట్ లైఫ్ లో ఒక లవ్ ఉంది. కానీ నేను ముఖ్యంగా ఒక విషయం చెప్పాలి. చెప్పు. చెప్పకు, వద్దు. హే, చెప్పవే. ఏంటి? రే, తను ఇప్పుడు చెప్పబోయేది నమ్మతురా. ఓకే. తన కాల్ సరైపోయింది. ఇకపై తను బాగానే నడవచ్చు. సరే డాక్టర్. కన్సీవ్ అయిన టైంలో ఇలా కూర్చోపెట్టకండి, బాగా నడిపించండి, సరేనా? అవును, మీ వైఫ్ కి ఎన్నో నెల? వైఫ్ అంతా కాదు డాక్టర్, వీఆర్ జస్ట్ ఇన్ లివింగ్ రిలేషన్షిప్ అంతే. డాక్టర్ 6 నెలలు. డాక్టర్ 6 నెలలు అంతే కదా? 5 నెలలు. ఓ, ఓకే ఓకే. ఓకే డాక్టర్. బాలా, ఒక్క నిమిషం. చెప్పు. ఇందులో మెడిసిన్స్ రాశాను, చూసుకోండి. సరే డాక్టర్. మీకు తను నచ్చిందో నచ్చలేదో, మీ బిడ్డని తన కడుపులో మోస్తుంది. తను జాగ్రత్తగా చూసుకోండి. అర్థమైంది డాక్టర్. టేక్ కేర్ అమ్మా. సరే, నేను వస్తానండి. థ్యాంక్ యూ డాక్టర్. తినడానికి ఏమైనా తీసుకురానా? బాలా, క్షమించు. ఎందుకు? ఏదో చెప్పాలనిపించింది, కారణమే లేకుండా. బాలా, ఇంకో 5 నిమిషాలకి నేను నీ భార్యగానే అనుకో. నువ్వు నన్ను ఎలా చూసుకుంటావు? ఖచ్చితంగా తెలుసుకోవాలా? పద. దివ్య, మరో 5 నిమిషాలకి నన్ను నీ భర్తగా అనుకో. అప్పుడు నువ్వు నాతో ఏమంటావు? వెంటనే ఐ లవ్ యూ. ఐ లవ్ యూ టూ. రే, సరే, ఓకే. దివ్య, ఒక అబ్బాయి చూపును బట్టే మీరు చెప్పేస్తారు కదే,
వాడు ఎలాంటోడు, ఎలా చూసుకుంటాడు, భార్యని ఎంత ప్రేమగా చూసుకుంటాడు అలాని. ఇదంతా నీకు అర్థం కాలేదా, లేదంటే నచ్చలేదా? తెలియలేదు, కానీ అదే నిజం. ఓ అయ్యో, ఇంకా 3 నిమిషాలే ఉంది మొగుడా. అయ్యయ్యో. விழிகளில் உன் காதலால் விடுகிறேன் உன்னை பார்ப்பதால் இதயமும் நினைவதால் விடிந்து போன வானில் இங்கே நிலவை சேர்க்கிறேன். நீ வாழவே நான் சேருவேன், நாள் போகவே மெல்ல பிறந்த காதல் உலகே, என் விரிந்த வீட்டில் நீயே நீயே. அடடாமல் அனைத்த காற்று விழித்தேன், உன் அழகை பார்த்து அடைத்தாய் என் உயிரை சேர்த்து நீயே நீயே. నేను కూడా తను నన్ను భర్తగా అంగీకరించింది, ఇక ప్రాబ్లమే లేదు అనుకున్నాను. కానీ అసలైన కథ తర్వాత రోజే జరిగింది. యూ జస్ట్ డోంట్ క్రై దివ్య. అప్పటి నుంచి వాడిని లవ్ చేస్తున్నావు. నేను ఎప్పటి నుంచో నీకు చెప్పాను, నువ్వే వినలేదు. ఇప్పుడేంటి, నేనున్నా నీకు. రేయ్, నువ్వెందుకు ఇంటికి వచ్చావు? ముందులే బయటికి వెళ్ళా. బ్రో, దీని గురించి అంతా మాట్లాడద్దు బ్రో. నువ్వెందుకు మా ఇంటికి వచ్చావు? ఏంట్రా తను చేయి పట్టుకుని మాట్లాడు. ఇక చూడు, నేను చాలా డిప్రెస్ గా లోగా ఫీల్ అయ్యాను. ఆ టైంలో వాడు మెసేజ్ చేశాడు, నేను చెప్పాను, వచ్చాడు. చాలా. అవునా? మరి నీ ఇంట్లో భర్తగా నేనెందుకున్నానే? మొగుడా? పెళ్లి చేసుకోకుండా కడుపులో బిడ్డనిస్తే నువ్వు మొగుడా? కరెక్ట్ దివ్య. నా డిప్రెషన్ కారణమే ఇదే. విఆర్ జస్ట్ ఇన్ లివింగ్, అంతే. ఏ బాలా, కాలేజ్ చదివినప్పుడు మన ఇద్దరం గొడవ పడ్డావు సరే, ఇప్పుడు ఎందుకు ఇలా ఉన్నావు నువ్వు? చూడరా, ఎంతైనా మన ఫ్రెండ్సే కదరా. షీ జస్ట్ కాల్ మీ ఫర్ సజెస్తానికి. రే 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 నాకు ఎలా ఉందో తెలుసా? పాస్ట్ లో వదిలేసిన కథ మళ్ళీ స్టార్ట్ చేసి కంటిన్యూ చేస్తున్నట్టే ఉంది. రే ఇలా అంతా మాట్లాడుతున్నా నువ్వు. దివ్య, వాట్ ఇస్ దివ్య? చిరాకు తెప్పిస్తున్నాడు. రే, నా ఎక్స్ ఇప్పుడు నా బెస్టీగా వచ్చాడు. దట్స్ ఇట్. అయ్యో, ఏంట్రా నీకు ఇంతలా సపోర్ట్ చేస్తుందే? ఇప్పుడు బెస్ట్ గా రావడం ఏంటి చండాలంగా? దాన్ని కాదురా, నిన్నడుగుతున్నా. చెప్పు, ఎవరి మీద తప్పు ఉంది? ఓ దివ్య, చాలా సేపుగా కంట్రోల్ చేస్తున్నాను. ఒక నిమిషం ఉండు, రెస్ట్ రూమ్కి వెళ్ళొస్తాను. బాత్రూమ్ వస్తుందిరా. పర్లేదు, ఇక్కడే పోయిరా. నా తప్పే. నిన్ను ఇన్నెసెంట్ అనుకున్నాను కదా, అది నా తప్పు. నిన్ను లవ్ చేసింది తప్పు. అదంతా దాటి నిన్ను నాతో పడుకోబెట్టాను కదా, అది చాలా పెద్ద తప్పు. కరెక్ట్ దివ్య. నీ మగవాడు పొగరంతా నా దగ్గర చూపించొద్దు. సూపర్ కదా. వాడిని వదిలే దివ్య. గట్టిగా అరిచి నీ హెల్త్ స్పాయిల్ చేసుకోవద్దు. జస్ట్ బీ కూల్, ఓకే? చూసావా ఈడి క్యార్ని? కానీ ఒక విషయం, నిన్ను కంపేర్ చేసినప్పుడు వీడు ఎంతో పర్వాలేదు. నిజం చెప్పాలంటే వీడు వేరే లెవెల్. బ్రో ఒక్క నిమిషం బ్రో. బ్రో ఇక్కడే ఉండు బ్రో, నువ్వు కథలకు ఇక్కడే ఉండు బ్రో. ఒక్క నిమిషం, ఒక్కడే. రండి రండి బ్రో, రండి రండి. ఇలా చూడండి, చూడండి చూడండి, అటు అటు చూడండి. తనే 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 కెమెరా, ఓకేనా? నవ్వండి, పోస్ ఇవ్వండి బ్రో. నవ్వు. చాలా గొప్ప ఎక్స్ విన్. ఏ విషయంలో వేరే లెవెల్ నువ్వు? అదొచ్చి లేదు బ్రో. ఈ కాలం అమ్మాయిలు తెలివిగా పనిచేస్తున్నామని చాలా అడ్డమైన పనులు చేస్తున్నారు.
కానీ ప్రేమలో మాత్రం ఆ తెలివితేటలు ఎక్కడికి పోతాయో నాకు అర్థం కాదు. హ. ఎవ్వరు ప్రేమించినా సరే, అబ్బాయినా సరే అమ్మాయినా సరే, బాగా ఆలోచించుకుని నిర్ణయం తీసుకోండి. ప్రేమించిన తర్వాత వాడు ఎలాంటోడో తెలుసా? వాడు ఒక యాదవే. అలాని తప్పులు పట్టడం రూపాయికి ఉపయోగం లేదు. ఇందులో కంపేరింగ్ ఒకటి. ఎవన్నో మగాడన్న పొగరా? అవును, ఇప్పుడే మెల్లమెల్లగా అర్థం అవుతోంది. అది ఎలా ఉంటుందో తెలుసా? అంటే తల మీద కొమ్ములు మొలిసినట్టుగా. ఉద్రా ఉద్రా ఉద్రా, కొమ్ములు రానివ్వరా, రానివ్వకు. నా నో నో నో, రానివ్వకో. ఏం చేస్తున్నాడు వీడు పిచ్చోళ్ళలాగా? రే ఇలా రారా. నన్ను కొట్టుకోవడం ఏంట్రా దరిద్రంగా? నువ్వురా నువ్వురా. ఏం జరుగుతోంది? ఏం జరుగుతోంది? చెప్పు, ఏం జరుగుతోంది? చెప్పు, వింటాను. దివ్య, వీడేంటి పిచ్చోళ్ళ చేస్తున్నాడు? సి, వీడితో ఉంటే నీ లైఫ్ అస్సలు సెట్ అవదు. యూ జస్ట్ కమ్ అవుట్ ఫ్రమ్ దిస్. బ్రో బ్రో, స్కోర్ చేస్తున్నావు బ్రో. సూపర్ బ్రో. అవాడిచ్చే. బరువు ఎక్కువ ఉంటుంది, నాకు ఇచ్చే బ్రో, నేను పట్టుకుంటాను. ఇవ్వు బ్రో. రే ఇకపై ఈ ఎక్స్ నిన్ను వెతుక్కుంటున్నాయి. నిన్ను వెతుక్కుంటూ నా ఇంటికి, నిన్ను వెతుక్కుంటే ఇక్కడికి రాకూడదే. ఎవరండి మీరు? ఇంట్లో నాకు నా భార్యకి గొడవ జరుగుతోంది. బయలుదేరండి. అయ్యో అంకుల్, నేను 12th చదువుతున్నాను. ఇంట్లో అమ్మ సామాన్లు కడగాలంట, అందుకే మోటార్ స్విచ్ వేయమన్నారు. మోటార్ స్విచ్ ఎక్కడుంది? రేయ్, గొల్లం ఇంకా పట్ల. బయలుదేర్రా. రే అమ్మాయిల వల్ల పిచ్చెక్కి తిరిగిన వాళ్ళు 10 మంది. వాళ్ళలో నేను ఉండడం నాకు ఇష్టం లేదు. ఏం పిక్కుతావు పిక్కో అని చెప్పేసి వెళ్ళిపోతానే. రే, నీ ఎక్స్ ఇచ్చిన వస్తువే నాకు గిఫ్ట్ గా ఇచ్చానని చెప్పావు కదా, ఇదిగో తీసుకొని వెళ్ళు. అండ్ వన్ థింగ్ ఐ వాంట్ టు సే, ఫక్ యూ. నావే ఫక్ యూ టు. గొడవలో పోటీ చేయకపోతే నాతో రొమాన్స్ లో పోటీ చేయి. నాకు గొడవ అని ఒకటి జరిగితే వెంటనే నాకు రొమాన్స్ కావాలి. గొడవలో పోటీ చేయకపోతే నాతో రొమాన్స్ లో పోటీ చేయి. నాకు గొడవ అని ఒకటి జరిగితే మిస్ యూ. ఓహో, గుర్తుకొచ్చిందా? ఇద్దరు రొమాన్స్ చేసుకుందామా? నీకోకేనా? ఇవ్వరా, ఇంకా ఇవ్వు. ఇప్పుడు వేసిన గొడవకి 1 కాదు 100 ఇచ్చినా చాలదు. ఇవ్వు.
రే వెళ్ళకరా, ప్లీజ్ ప్లీజ్ వెళ్ళకరా. అప్పుడు చేసినందుకు ఇప్పుడు కక్ష తీర్చుకుంటున్నాడు. అవును, నువ్వే నా ప్రాణం. ఆ ఇప్పుడే నన్ను పెళ్లి చేసుకున్నట్టు ఊహించుకుంటున్నాడు. ఛీ, బయటికి రావే, మొత్తం ఇస్తాను. రా. ఆ బాగా ఇస్తాడు చూడు. చిపా. అలాగే పాత గిఫ్ట్ కూడా ఒకటి ఉంది, అది కలిపిస్తాను. రావే. రే. బాలా, ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి. నీ ఎక్స్ వల్ల నువ్వు చాలా ఇబ్బంది పడ్డావు, ఓకే. కానీ ఇక మీదట నా వల్ల ఒక్క దెబ్బ కూడా తగలకుండా చూసుకుంటాను. రే రే ఆపండ్రా, వాడి చేతిలో ఏదో ఉంది చూడు. అదేంటో చూడండి రా. వదలరా, వదలరా. దాన్ని విరగొట్టండి రా. రే, నీ ఎక్స్ ఇచ్చిన వస్తువే నాకు గిఫ్ట్ గా ఇచ్చానని చెప్పావు కదా, ఇదిగో తీసుకొని పో. போகாதே என் நிலவின் ஒளியே கலைந்தே போகாதே போகாதே என் அழகின் மொழியே கரைந்தே போகாதே போகாதே போகாதே